యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. మీ అందరికి నా వందనములు. కనుక ఈ సమయంలో మనం విషయాన్ని ఆలోచన చేద్దాం. శరీర సంబంధమైనటువంటి మనసు వలన మనము ఉప్పొంగకుండగా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పిల్లలుగా మనం జీవించాలి. నేను జ్ఞాపకం చేస్తున్న మాట, నూతన మనసు అనుభవం మనకుందా? నేను చెప్తున్న పాఠం పేరు నూతన మనసు అనుభవం. 2024 హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. న్యూ ఇయర్ అని చెప్పుకునేది కాదు, కానీ ఏముండాలంటే మనకి నూతన మనస్సు అనుభవం. కొలసలు ఏం చెప్పాడు? శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగొద్దు. మరి ఏం చేయాలి మీరు? నూతన మనసు అనుభవం. నూతన మనసు అనుభవం అనేటువంటిది ఎలా వస్తుంది? అసలు మనకు వచ్చిందా? దేవుడు ఇచ్చాడా? ఎలా ఇస్తాడన్నదే మీకు నేను జ్ఞాపకం చేస్తున్న మాట. అసలే నూతన మనసు మనకు ఎలాగొస్తుందో పాత నిబంధన నుండి కొన్ని విషయాలు చెప్పి అప్పుడు కొత్త నిబంధనలు మనం చూద్దాం. ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఇచ్చినందుకు నిజమైన కృతజ్ఞత ఏంటంటే, ఆయన ఏం ఆశిస్తున్నాడంటే నూతన మనసు అనుభవం. ఈ నూతన మనసు అనుభవం అనేటువంటిది మనకు ఎలా వస్తుంది అనేటువంటిది మనం ఆలోచించేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 6వ వచన భాగములో ఒక విషయాన్ని సౌలు రాజును గురించి గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు. అర్థమవ్వాలి. క్రొత్త మనసు ఎలా వస్తుందంటే, దేవుని ఆత్మ నీ మీదకి వచ్చింది. సౌలుతో చెప్తున్నాడు పాత నిబంధన. యెహోవా ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది, అప్పుడు నీకు క్రొత్త మనసు వచ్చును. అంతకుముందు ఎలాంటి మనసు? క్రొత్త మనసు రానప్పుడు మనకి ఎలాంటి మనసు? తిడితే తిడతా, కొడితే కొడతా, నువ్వు అనకపోయినా నేను నిన్నంట, నువ్వు ఒకటంటే నేను 100 అంట. అంటే మనసు ఎలాంటిది? కానీ మరి అది శరీర సంబంధమైన మనసు. ఆ మనసు ఏంటది? ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనసు రావాలి మనకి. అది మన జీవితంలో నూతన సంవత్సరం, నూతన అనుభవం. కనుక ఇక్కడ సౌలు కూర్చున్నటువంటి సత్యాన్ని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేశారు. యెహోవా ఆత్మ నీ మీదకి దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. అంతకుముందు సౌలు తన గాడిద తప్పిపోయిందని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. తండ్రి ఏమో, నాయనా నువ్వు వెళ్ళి 2 దినాలు 3 దినాలు అయిపోయింది, నువ్వెక్కడమో తిరిగి వచ్చాయని కబురు పెట్టాడు. ఆయనకి సమూయేలు కనిపించాడు. అప్పటికి ముందు సందర్భం ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మాకు ఒక రాజు కావాలని అడిగారు. అప్పుడు రాజుని ఏర్పాటు చేసే కార్యక్రమంలో సమూయేలు ప్రవక్తను దేవుడు సిద్ధపరిచాడు. సౌలు కనపడగానే, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతనే. అప్పుడు సమూయేలు ఏం చెప్పాడంటే, నాయన రేపు ప్రవక్తలందరూ ఒక చోట కలిసి ఉన్నారు, నువ్వు అక్కడికి రా, నీకు కొన్ని విషయాలు చెప్పాలన్నాడు. వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పటికీ ఈయనకి ఏం జరిగిందంటే, దేవుని యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చింది. యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయనకి ఏం కలిగింది? క్రొత్త నూతన మనసు వచ్చింది. అంటే ఇప్పుడు మనము నూతన మనసు అనుభవం కలిగిన వారు జీవించాలంటే దేవుని ఆత్మ మనకి సహకారం కావాలి. అంటే అదే పరిశుద్ధాత్మ. పాత నిబంధనలు వారి మీదకి దిగి వచ్చినట్లుగా చూస్తాం, క్రొత్త నిబంధనలో దిగి రాదు.
బాప్తిసం పొందినప్పుడే దేవుడు ఆల్రెడీ మనకి సిద్ధపరిచాడు. కనుక ఇప్పుడు సౌలు ఇలాగా ఆ ప్రవక్తలతో కలిసి మాట్లాడుతున్నప్పుడు క్రొత్త మనసు అనేటువంటిది రావడం అక్కడ ఉన్నటువంటి వారు చూస్తారు. క్రొత్త మనసు వచ్చిందని మనకు ఒక మంచి సాక్ష్యం ఉంటుందట. ఈ సౌలు జీవితంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 11 వచనాల వరకు ఈ సందర్భాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు గమనిస్తాం. ఒకసారి 10వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఇదే మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచన భాగంలో కూడా వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చును. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండగా దేవుని ఆత్మ వచ్చింది, ప్రకటన చేస్తున్నాడు. క్రొత్త మనసు కలిగినటువంటి వాడిగా ఆయన కూర్చున్నటువంటి సత్యం మనకి గ్రంథం తెలియజేస్తుంది. కనుక క్రొత్త మనసు లేదా నూతన మనసు అనుభవము కలిగి ఉండటం ధన్యత, దేవునికి నిజమైన కృతజ్ఞత కలిగిన జీవితం. మనం సౌలు రాజుని ఉదాహరణ చూస్తున్నాం. ఆయనకి ఎప్పుడైతే మొదటిగా మనము పరిశుద్ధాత్మ రావడం ద్వారా సౌలుకి ఏమొచ్చింది? నూతన మనసు వచ్చింది. ఆయన ఏం చేశాడు? ప్రవక్తలతో కలిసి దేవుని మాటలు ప్రకటన చేస్తున్నారు. ఇది జరిగినటువంటి సందర్భము. రెండవ సంగతి ఇందులో మనము ఆలోచన చేద్దాం. 10వ అధ్యాయము 7వ వచన భాగంలో కూడా మరొక సంగతిని మనము గమనిద్దాం. ఈ క్రొత్త మనసు అనుభవం కలిగి ఉన్నప్పుడు వారికి దేవుడు తోడుగా ఉంటాడట. దేవుడు నాకు తోడుగా ఉండలేదండి, నేను నమ్మి చాలా సంవత్సరాలు అయింది, కానీ దేవుడు ఎందుకో నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను అన్ని విషయాలు ఆయన విడిచిపెట్టేస్తున్నాడు అంటాం. కానీ మనం ఆయన ఉద్దేశం ఏంటో ఆలోచన చేయట్లేదు. కనుక ఇక్కడ సౌలు జీవితం మనకి ఏమి నేర్పిస్తుందంటే, రెండో మాట, దేవుడు నీకు తోడుగా ఉండును. 6 చదువుకున్నాం కదా, 6లో ఏముంది? క్రొత్త మనసు వచ్చింది. నీకు క్రొత్త మనసు వస్తే ఏం జరుగుతుంది? 7వ వచన భాగంలో దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోసిన దాన్ని చేస్తాం. క్రొత్త మనసు వచ్చాక ఏం చేస్తాడు? దేవుడు తోడుగా ఉంటాడు. రెండవది, అతనికి ఇది మంచి అని తోసినప్పుడు మాత్రమే దానినే చేస్తాడు. మరి దేవుడు నమ్ముకుని మనం కొన్నిసార్లు చెడ్డ చేస్తున్నాం, మంచి చేయకుండా. దేవుడు నమ్ముకుంటున్నాం, బాప్తిసాలు పొందున్నాము, కానీ మంచి చేయకుండా కొన్ని చెడ్డ ఎందుకు చేస్తున్నాము? నూతన మనసు అనుభవం మనలో ఉండట్లేదు. మనం కేవలం శరీరాన్ని బట్టి ఉప్పొంగచ్చు. జనవరి 1 ఫంక్షను అయిపోయింది, మళ్ళా దేవునితో మనకి పని లేదు, ఆదివారం వెళ్దాం, కూర్చుందాం, వెళ్ళిపోదాం. కనుక ఆలోచన చేయండి. నా జీవితాల్లో నూతన మనసు అనుభవం కలిగినటువంటి పిల్లలుగా జీవించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక నూతన మనసు, ఆత్మ రావడాన్ని బట్టి నూతన మనసు వస్తుంది. మనము దేవుని యొక్క తోడు కలిగినటువంటి పిల్లలుగా ఉంటున్నాము. అలాగే అక్కడ రెండవ మాట ఏం చెప్పాడంటే, మంచి ఆలోచనలు, మంచి పనులు చేసేవారుగా. ఎందుకంటే మన లోన ఉన్నటువంటి ఆత్మ అలా నడిపిస్తాడు. మంచి పనులు ఏంటి? ఆత్మ సంబంధంగానే ఉంటాయి, శరీర సంబంధంగా ఉండవు. ఎందుకంటే మనల్ని క్రీస్తులో దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి సంగతి గ్రంథం చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 18వ వచన భాగంలో ఇజ్రాయేల్ ప్రజల్ని క్రైస్తవులను వేరు చేసి మాట్లాడుతున్నాడు పౌలు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంట? శరీర సంబంధులు అంట వాళ్ళు. అందుకని వాళ్ళు శరీరాన్ని బట్టి ఊరక ఉప్పొంగేవారు. పండుగలు, అమావాస్యలు మాత్రమే వాళ్ళు చేసుకునేవారు. దేవులకు ఉద్దేశములు వారు ఆలోచన చేసేవారు కాదు. మొదటి కొరింథీ 10:18లో రాయబడింది మాట, శరీర సంబంధమైన ఇశ్రాయేలును అంటున్నాడు. కనుక క్రైస్తవులు శరీర సంబంధులు కాదు, ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులకి క్రొత్త మనసు అనుభవం ఉంటుంది.
దేవుడు వారికి తోడుగా ఉంటున్నాడు. వారు మంచి కార్యములను ఆలోచించేటువంటి వారుగా నడిపించబడతారనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మనకి కొత్త మనసు వచ్చిందని ఒక మంచి సాక్ష్యం ఉంటుందంట. మనకి ఏముంటది? సాక్ష్యం ఉంటుంది. 10వ అధ్యాయం 11వ వచ్చిన భాగం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 11వ వచ్చిన భాగంలో సౌలు జీవితాన్ని మనం చూస్తున్నాం. పూర్వము అతనిని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తల్లో కూడి ఉండి ప్రకటించుట చూసి ఆ కీసు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనుచుండగా. అంటే అబ్జర్వ్ చేస్తున్నారా లోకము? నీ క్రొత్త మనసు అనుభవం ఉందో లేదో ఇతరులు చూస్తున్నారా? సౌలు చూసింది అక్కడ లోకము. ఏంటి కీసు కుమారుడైనటువంటి సౌలు ఏంటి ప్రవక్తలు ఒకడైపోయాడా? అంతకుముందు కాదు, దేవుడి గురించి మాట్లాడేవాడు కాదు. మరి క్రొత్త మనసు అనుభవం ఉంటే మనం ఎవరి గురించి మాట్లాడతాం? కాబట్టి అక్కడ చూసినటువంటి వారికి అర్థం కావాలంట, సౌలు కుమారుడు యొక్క మనసు మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సౌలు జీవితాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ క్రొత్త నిబంధనలో క్రీస్తునందు ఉన్నటువంటి మన గురించి మరి పౌలు చక్కటి విషయాలు రాశారు. ఆ విషయాలు కూడా ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం. ఇది పాత నిబంధనలో సౌలు రాజు యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది. క్రొత్త మనసు అనుభవం. మరి క్రొత్త నిబంధనలో మనకి అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చెప్పాడంటే, పేతురు గారు కూడా చెప్పారు ప్రారంభంలో 3000 మంది హెచ్చరించబడ్డారు. మొట్టమొదటిగా ఇజ్రాయిల్లో నుంచి, యూదుల్లో నుంచి 3000 మంది క్రీస్తులోనికి బాప్తిసం పొందారు. పొందడానికి ముందు వాళ్ళు ఏమని హెచ్చరింపబడ్డారంటే, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వాక్య భాగములో ఇలా చెప్పబడింది. 36లోనేమో, మీరు సిలువేసినటువంటి యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకోండి అని చెప్పి. 2:38 వచ్చేటప్పటికి పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. మనకు పరిశుద్ధాత్మ ఎలాగొస్తుంది? అంతకుముందు పరిశుద్ధాత్మ లేనప్పుడు మనం ఎవరు? శరీర సంబంధులం, పూర్వపు దశలో ఉన్నటువంటి వారు. ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు, ఎటు పడితే అటు నడిపించబడినటువంటి వారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును కూర్చున్నటువంటి రక్షణ సువార్తను మనం విన్నామో, విశ్వసించి మన పాపములను ఒప్పుకొనుటను బట్టి క్రీస్తులోనికి పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందడాన్ని బట్టి మనం ఏం పొందుకుంటున్నామంటే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. ఇప్పుడు సౌలు మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఏం జరిగింది? క్రొత్త మనసు వచ్చింది. మరి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు కూడా మనకేం రావాలి? లోకస్తులు అంటారు మనం చూసి, అడు యేసుబాబు నమ్మకం ముందు ఎలా మాట్లాడాడు, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు రా బాబు అని అనుకోండి, ఏం వచ్చినట్టు? క్రొత్త మనసు అనుభవం రాలేదు. అంటే లోన ఉన్న ఆత్మను ఏం చేయనట్లేదు, మనం పని చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? బయట తప్పుడు బోధలు వచ్చినాయి, అల్లరి చేస్తాడని కేకలేస్తాడని చెప్తారు. బైబిల్ అలాగే ఎక్కడ చెప్పలే. లోన సైలెంట్గా ఉంటాడు. ఆయనకి అవకాశం ఇస్తేనే పని చేస్తాడు. పని ఎలా చేస్తాడంటే అల్లరి చేయడు. ఒక మాట చెప్తాను చూడండి, దయచేసి గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 33వ వచన భాగంలో చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచన భాగంలో దేవుడు సంఘములో జరిగేటువంటి అల్లరికి కర్త కాదు, సమాధానమునకే కర్త. అంటే సంఘంలో అల్లరి చేసేస్తున్నారని కూడా ఆత్మ వచ్చిందని దేవుడు ఏమంటాడు? నాకు సంబంధం లేదంటున్నాడు. సంబంధం లేదంటే ఎవరు లేరని అర్థం. నా ఆత్మ అక్కడ, మరి ఎవరున్నారు? దేవుడి పేరు చెప్పి, దేవుని ఆత్మ పేరు చెప్పి దురాత్మ గడిచాడు. ఎవడొస్తున్నాడు? అపవాది గడుస్తున్నాడు. కనుక వాడు అల్లరి చేయిస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ అంటే నన్ను ఇలా చేయిస్తాడేమో అనుకుంటున్నాం. పరిశుద్ధాత్మ అలా చేయించడు. నీ స్వభావాన్ని మార్చేస్తాడు, నీ మనసును మార్చేస్తాడు, నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు ఆయన. కనుక ఇక్కడ
గలితీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాసి, ఇప్పుడు పేతురు చెప్పిన మాట మీకు చెప్పాను. ఏమని? మీరు బాప్తిసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరం మీకు వస్తుంది. ఆ కింద ఏమంటాడు తెలుసా? మీకే కాదు, ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం పొందుతారో అది దూరస్తులైనా సరే సమీపస్తులైనా సరే ఎవరికైనా కూడా అదే విధానము బాప్తిసం పొందడం ద్వారా ఏం పొందుకుంటారు? మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఈ ఆత్మ ఎక్కడ ఉంటాడు? గలతీ పత్రిక. సౌలులకు దిగిరాడు మనకి, అంటే అవసరం వచ్చినప్పుడు దిగొచ్చి మళ్ళీ వెళ్ళిపోయే కార్యక్రమం ఉండదు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగములో ఈ పౌలు గారు చాలా విషయాలు ఈ సంగతిని గురించి రాశారు. మన సమయాన్ని బట్టి నేను కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీ ముందు ఉంచుతున్నాను. 4వ అధ్యాయం 6వ వచన భాగంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయంలోనికి పంపించాడు. ఎక్కడ పెట్టాడు దేవుడు? పరిశుద్ధాత్మను ఎక్కడ పెట్టాడు? మన నెత్తి మీద పెట్టలే, మన శరీరంలో పెట్టలే. పరిశుద్ధాత్మ వచ్చి గజిబిజి మనల్ని ఎక్కడ పెట్టాడు? హృదయం అని అలా చేస్తుందండి. కాకపోతే హృదయాన్ని బట్టి మనిషి మాట్లాడతాడు, హృదయ ఆలోచన బట్టి ప్రవర్తిస్తాడు. ఆ హృదయంలో ఆయన కూర్చోబెట్టాడు. అంటే ఆలోచించాడు దేవుడు ఎంత ప్లాన్. మనిషి ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంది? హృదయంలో ఉన్న ఆలోచన బట్టి. అది మంచి చెడ్డ ఏ ఆలోచన ఉంటే అదే చేస్తుంది శరీరం హృదయాన్ని బట్టి. ఇప్పుడు దేవుడు ఎక్కడ కొట్టాడు? అక్కడ సమస్య ఎక్కడ ఉంది? హృదయం ఉంది. ఇప్పుడు ఆత్మ బయటికి ఎక్కడ పెట్టాడు? హృదయంలో పెట్టాడు. ఇప్పుడు ఆత్మ చెప్పినట్టుగా హృదయం పనిచేస్తే మన శరీరం కూడా ఎలా పనిచేస్తుంది? అప్పుడు బయటకి ఎలా కనపడుతుంది? మనసు యొక్క మార్పు కనపడుతుంది, ఆలోచన విధానం కనపడుతుంది. మరి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను ఇచ్చాడు కదా, మరి ఎందుకు నూతన మనసు అనుభవం కనపడట్లేదు? ఆలోచన చేస్తే తెస్సలోనికన్న సంఘానికి పౌలు గారు రాసి ఏం చేస్తున్నామంటే, మనం ఆయన్ని మాట్లాడకుండా ఆయన పని చేయకుండా మనం చేస్తున్నాడు. చిన్న వచనం అండి, బైబిల్ అంతటికి చిన్న వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:19లో ఆత్మను ఆర్పకుడి. ఏం చేస్తున్నాడు? మనం పరిశుద్ధాత్మ యొక్క స్థితిని లోనున్న ఆయన్ని ఆరిపేస్తున్నాం. అంటే ఎలాగైనా ఒకట్లేదు, పని చేయనట్లేదు. ఆయన్ని మన శరీరమే పని చేసేస్తుంది కానీ ఆయన ఆలోచనని పని చేయనట్లేదు. అందుకని మనలో ఏం కనపట్లేదంటే, బాప్తిసం పొందినప్పుడు ఎలాగున్నామో, పొందకముందు ఎలాగున్నామో విధానం అదే, మాటలయ్యే, ప్రవర్తన అదే. క్రొత్త సంవత్సరం అంటే నూతన మనసు అనుభవం. అది మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తాడనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. తీతుకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు చాలా చక్కటి విషయాన్ని గుర్తు చేశారు. బాప్తిసం పొందినటువంటి బిడ్డకి మంచి మాటను ఆయన రాశాడు. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచన భాగం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. బాప్తిసం పొందిన బిడ్డను ఏమన్నారంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. తల్లి గర్భంలో పుట్టాము, మళ్ళా రెండోసారి పుట్టాలా అని డౌట్ పడ్డాడు ఒక ఆయన. ఎవరు? నికోదేము. యేసుప్రభు అన్నాడు, ఒకడు మళ్ళా జన్మించాలంటే అప్పుడు కానీ నా రాజ్యంలో ఉండలేవంటే, అయ్యా ముసలివాడిని అయిపోయాను, మళ్ళీ మా అమ్మ గర్భంలోకి వెళ్ళి నేను ఎలా పుడతాను నాయన. అది కాదు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అంటే అది అర్థం ఏంటంటే బాప్తిసం. నీటిలో మునిగితే తిరిగి లేచినప్పుడు నిన్న 5 ఇచ్చాను బాప్తిసాలు, వాడు నీటిలో ముంచాలి. నా పని అదే, తిరిగి లేపడం వరకే. కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళ హృదయంలోకి పరిశుద్ధాత్మ పెట్టింది ఎవరు? దేవుడు. కనుక ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళ యొక్క స్వభావాల్ని మారుస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేదు. ఆ విషయాన్ని పౌలు ఇక్కడ అంటున్నాడు, ఒకడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే బాప్తిసం ద్వారా. వాస్తవంగా మనం ఏం మంచి పనులు చేసిన వాళ్ళం కాదు,
కాబట్టి మన యొక్క మళ్ళీ చదువుతున్నాను, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా, మనం నీతిమంతులమని క్రీస్తు మనల్ని రక్షించలేదు, అనీతిమంతులం. దేవుని ఎరగనటువంటి వారు, నిజ దేవుని ఎరగకుండా దేవుని కాని వారికి దోసలైనటువంటి వాళ్ళు మనం. అటువంటి మనల్ని ఆయన తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా మనకి నూతన స్వభావము కలుగజేశాడు. సౌలుకేమో కంపేరింగ్ చేసుకోండి, ఆత్మ వస్తే స్వభావము మారిపోయింది, దేవుడు తోడుగా ఉన్నాడు, మంచి కార్యాలు ఆలోచించారు, అందరూ గుర్తించారు. ఏంటి సౌలు ఇలా అయిపోయాడేంటి, అతని స్వభావం మారిపోయిందేంటి, ప్రవక్తల్లో ఒకడైపోయాడా అంటే దేవుని సేవకులు ఒకడైపోయాడా అన్నారు. మనల్ని అంటుందా లోకం? లోకం మరి మనల్ని గుర్తిస్తుందిగా, గుర్తించదా? గుర్తిస్తుంది. మనలో మంచి చెడ్డ ఏదో చూస్తుంది లోకం. ఒక వ్యక్తికి సమాజము ఏదో ఒకటి నిర్ణయించేది, మంచోడు చెడ్డోడు, అంతేనా? ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా వచ్చేది మన జీవితంలో. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం కలిగినటువంటి మనల్ని అలా గుర్తిస్తుందా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే నూతన స్వభావాన్ని తీసుకొస్తాడు. ఎఫెసీ పత్రిక 4:30 భాగంలో యేసు ప్రభు వచ్చే వరకు మనలోనే ఉంటాడంట. ఆయన ఎప్పటి వరకు ఉంటాడు? ఆయన ఎప్పుడైతే బాప్తిసం పొందామో పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పెట్టాడు, ఆయన పని ఆయన చేస్తాడు, చేయనివ్వాలి. మన ఆలోచన ఉండకూడదు, మన ఉద్దేశం ఉండకూడదు. జనవరి 1 అంటే నేను ఇలాగండి అనకూడదు, లేదా ఆదివారం అంటే నేను ఇలాగండి అని నేను చెప్పకూడదు. నాలోన ఉన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆయన ద్వారా దేవుడు రాయించాడు కదా లేఖనాలను బట్టి మనం వెళ్ళాలి. కనుక ఇక్కడ అసలు ఆయన కూర్చున్నటువంటి సత్యము ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే 4వ అధ్యాయము 30 భాగంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే మనం ఎవరిని దుఃఖపెడుతున్నాము? లోనున్న పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నాం మనం? ఒరే నాయన, నీ హృదయంలో దేవుడు నన్ను ఎందుకు పెట్టాడంటే, ఆత్మ అంటుంది నన్ను ఎందుకు పెట్టాడంటే నీ స్వభావాన్ని మార్చడానికి, నీలో నూతన మనసు రావడానికి నన్ను పెట్టాడు దేవుడు. కానీ నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? దుఃఖపెడుతున్నావు. ఎంతవరకు దుఃఖపెడతాడు? కింద రాస్తాడు చూడండి, ఎంతవరకు దుఃఖపెడతామంట? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడితే. యేసుక్రీస్తు 2వ రాకడలో మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలు అయితే మార్పు చెంది ఆయనతో వెళ్తాం. ఒకవేళ కాకపోతే విడవబడతాం, అక్కడి నుంచి నరకాగ్నిగా మారబడుతుందని గ్రంథం చెప్తుంది. ఆ ప్రభు వచ్చి మనకు విమోచన, ఈ శరీరం నుండి ఆత్మకి, లేదా మనం చనిపోయి ఈ ఆత్మ శరీరం వెళ్ళే వరకు విమోచన దినం వరకు కూడా ఎవరుంటారు? లోన అంటే ఇప్పుడు ఆయన వచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. కాబట్టి లోకము దీని భావాన్ని మార్చేస్తుంది, దీని ఉద్దేశాలు మార్చేస్తారు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళని ఆలోచన చేయండి. ఇవ్వబడినటువంటి నూతన సంవత్సరంలో నూతన మనసు కలిగినటువంటి స్వభావం మన జీవితంలో ఉందా? ఒక లేకపోతే 23 సంవత్సరం అలా జీవించుండొచ్చు. దేవుడు మరొక తరుణాన్ని, అవకాశాన్ని మనకి ఇచ్చాడు. దీన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుందాం. పౌలు అంటున్నాడు కదా, సమయం పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం కలిగిన వారుగా మీరు ప్రవర్తించండి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రేమతో దేవునికి నిజమైనటువంటి కృతజ్ఞత జీవితం ఏంటంటే క్రైస్తవ జీవితంలో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన ద్వారా ఈ లేఖనాలు రాయబడ్డాయి. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటాం. అందుకే దేవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. చదవాలి, ఎన్ని యుగాలుందో, ఎన్ని నిబంధనలు ఉందో తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం 3 యుగాల చరిత్ర, పితరుల యుగము, ఇజ్రాయిల్ యుగము, క్రైస్తవ యుగం. మనం ఏ యుగానికి సంబంధించిన వాడు, మనం ఏ నిబంధనకు సంబంధించిన వాడు, మనకి ఏ విషయాలు బోధించబడ్డాయి, ఇవి మనం ఆలోచన చేసి వాటికి అనుకూలంగా మనం జీవించినట్లయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఖచ్చితంగా మనల్ని ఏం తీసుకొస్తాడు? నూతన స్వభావం. అది దేవుడికి కావాలి. అటువంటి నూతన స్వభావం కలిగినటువంటి పిల్లలుగా జీవిందాం. దేవునికి మన జీవితాల ద్వారా కృతజ్ఞతలు చెల్లిందాం. అట్టి కృప, అట్టి ప్రేమ దేవుడు మనందరి జీవితాల్లో దయచేయాలని ప్రేమతో మనం చేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మీకు కూడా హెచ్చరిక మాటలు తెలియజేస్తూ
ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము మాకు ఇవ్వబడినటువంటి సంవత్సరం బట్టి, సమయం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మంచి అవకాశం మాకు అనుగ్రహించాలని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మా మనసులు నూతన స్వభావం కలిగి ఉండటమే నిజమైనటువంటి కృతజ్ఞతని మీ మాటల ద్వారా మేము గమనించాం. అందుని బట్టి స్తుతిస్తున్నాము, మీ నామమును కొనియాడుతున్నాం. ఈ కార్యక్రమాల కొరకు సహకరించినటువంటి బిడ్డలందరినీ దీవించండి. ఈ టీవీ కార్యక్రమాల ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ వర్తమానం వింటున్నారో వారు ఆలోచించేటువంటి మనసులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయం కొరకు నాకు సహకరిస్తున్నటువంటి టీవీ కార్యక్రమాల విషయంలో సహకరిస్తున్న సహోదరులను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన విన్నపముల దయతో అంగీకరించండి. అలాగే మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్రపతుల కొరకును ఈ గ్రామవాసులందరి కొరకు మేము ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. నిన్న నేడు నిరంతరం మారని క్రీస్తునాథుడు, నిన్ను నన్ను మార్పు చెందమని కోరుచున్నాడు. నిన్న నేడు నిరంతరం మారని క్రీస్తునాథుడు, నిన్ను నన్ను మార్పు చెందమని కోరుచున్నాడు. పాపరహితుడు, శుద్ధుడు, పరిశుద్ధుడు, పాపరహితుడు, శుద్ధుడు, పరిశుద్ధుడు, పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించువాడు, పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించువాడు. నిన్న నేడు నిరంతరం మారని క్రీస్తునాథుడు, నిన్ను నన్ను మార్పు చెందమని కోరుచున్నాడు. నిన్న నేడు నిరంతరం మారని క్రీస్తునాథుడు, నిన్ను నన్ను మార్పు చెందమని కోరుచున్నాడు. పరలోక మహాభాగ్యమును విడిచి వచ్చాడు, పుడమిపై మానవునిగా జనించాడు. పరలోక మహాభాగ్యమును విడిచి వచ్చాడు, పుడమిపై మానవునిగా జనించాడు. పరలోక రాజ్య మర్మములు బోధించియున్నాడు, ప్రతి పాపిని ప్రేమతో పిలుచుచున్నాడు. పరలోక రాజ్య మర్మములు బోధించియున్నాడు, ప్రతి పాపిని ప్రేమతో పిలుచుచున్నాడు. నిన్న నేడు నిరంతరం మారని క్రీస్తునాథుడు, నిన్ను నన్ను మార్పు చెందమని కోరుచున్నాడు. నిన్న నేడు నిరంతరం మారని క్రీస్తునాథుడు, నిన్ను నన్ను మార్పు చెందమని కోరుచున్నాడు. మన దోష శిక్షను తానే భరించాడు, మనకు బదులుగా తానే మరణించియున్నాడు. మన దోష శిక్షను తానే భరించాడు, మనకు బదులు తానే మరణించియున్నాడు. మృత్యుంజయుడైన క్రీస్తు మహాదేవుడు, మహిమగల ప్రభువు, నమ్మదగిన దేవుడు. మృత్యుంజయుడైన క్రీస్తు మహాదేవుడు, మహిమగల ప్రభువు, నమ్మదగిన దేవుడు. నిన్న నేడు నిరంతరం మారని క్రీస్తునాథుడు, నిన్ను నన్ను మార్పు చెందమని కోరుచున్నాడు. నిన్న నేడు నిరంతరం మారని యేసునాథుడు, నిన్ను నన్ను మార్పు చెందమని కోరుచున్నాడు. పశ్చాత్తాపమునే కోరుతున్న కరుణామయుడు, పాపములొప్పుకొని విడిచిపెడితే కనికరించును. పశ్చాత్తాపమునే కోరుతున్న కరుణామయుడు, పాపములొప్పుకొని విడిచిపెడితే కనికరించును. పరిశుద్ధపరిచి నీతిమంతులను చేయును,
పరలోక రాజ్య పౌరస్థితి కలిగించును.